దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఓవర్ టు యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన దివ్యమైన దేవుని వాక్యాన్ని మనం మరి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11వ వచనం చదువుకుందాం. అతడు మునుపు నీకును నిష్ప్రయోజన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడై అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయును నిమిత్తము నా యొద్ద అతనిని నుంచుకుంటుంది గాని నీకు ఉపకారము బలవంతం చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. దేవుడు ఇచ్చిన లేఖన భాగాన్ని మనకిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఈ ఉత్తరం రాస్తూ మరి ఒనేసిము గురించి మరి పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిచయం చేసేటప్పుడు ఒనేసిము గురించి ఏమని చెబుతున్నాడంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను. నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా ఉంచుకునవలనని ఉంటిని గాని నీ ఉపకారం బలవంతం చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైన ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఒక క్రమాన్ని పాటిస్తూ ఉన్నాడు. మరి ఈ క్రమంలో మరి ఇతరుల సలహాలు కూడా తీసుకొని వారి నుండి మరి దైవికమైనటువంటి పరిచర్యను మరి పౌలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఒనేసిఫోరు గురించి మనం చూస్తే ఒనేసిము అతడు దేవుని కొరకై ప్రయాసములో మొదట్లో తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. అయితే పౌలు అదే బంధకాలలో మరి ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు ఖైదీగా ఉన్నప్పుడు మరి ఫిలోమోను ఒనేసిము పరిచయం అవుతాడు. తర్వాత తనను మార్చివేస్తాడు. అతడు ఆల్రెడీ ఇంతకు ముందు గతంలో ఫిలోమోనుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతని సలహా లేకుండా తను ఏం చేయడానికి లేకుండా ఉండెను. అయితే మళ్ళా తిరిగి ఒనేసిము కాడికే మరి ఫిలోమోను కాడికే ఒనేసిమును పంపుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైనటువంటి వాడని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తున్నామాట. ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున మనం చూస్తే దైవ సంబంధమైన వాటి పరిచర్యల్లో అనర్హులుగా ఉన్నటువంటి వారు అర్హులుగా వాడబడుతున్నటువంటి ఆ విధానంలో మనం ఎలా ఉన్నాము అనేటువంటిది అన్నమాట. మన మట్టికి మనం కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే నేను దీనికి అర్హుడు కాను, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను అక్కడికి పోలేను, ఇది నా వల్ల కాదు, మరి ఇది నా చేత కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట.
అది సరైన పద్ధతి కాదు. చదివించుకుంటుంటారు. నాదేముందిలే అని అనుకుంటారు. నేనేం చేస్తానులే అనుకుంటారు. నా వల్లనే ఏమవుతుందిలే అనుకుంటారు. అనుకొని దేవుని పనిని చేయలేకుండా నష్టపెట్టే వారికి ఉంటున్నారన్నమాట. ఇక్కడ ప్రభు పని చాలా ఇంపార్టెంట్. అది మనం అందరం కలిసి మంచి మనసుతో మనం ఆ పరిచర్య మనం చేసేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుని పరిచర్య చేయాలి, మనం వెళ్ళాలి. కొన్ని దినాలు వస్తాయి, మనం వెళ్ళలేని పరిస్థితులు వస్తాయి, చేయలేని పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనం వెళ్ళలేము, మనం చేయలేము, మన వల్ల కాదు, ఇంకొకరి మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు వెళ్ళగల వయసున్నప్పుడు వెళ్ళాలి, చేయగల వయసున్నప్పుడు చేయాలి. అట్లా లేని అట్లా నువ్వు దేవుని విషయంలో ఎంతో నష్టపోతావని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది అన్నమాట. అయితే కొన్ని మాటలు దేవుని సన్నిధిలోంచి కొన్ని మాటలు మనం ప్రయోజనకరంగా వారం ఉన్నామా, నిష్ప్రయోజనకరమైన వారంగా ఉన్నామా అనేటువంటిది కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి మనం చదువుదాము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇక్కడ 34వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇక్కడ ఏముందంటే, నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. యోబు అంటున్నాడు. చాలా మంది అనుకుంటున్నారంట, దేవునితో మనం సహవాసం చేస్తే మనకేం ప్రయోజనం కలిగిదని చెప్పుకుంటున్నారంట అన్నమాట. అయితే అది యోబు ఏమంటున్నాడు అంటే, యోబు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయము ఇక్కడ అంటాడు, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం, 22-21. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను. సర్వశక్తిని వైపుకు నువ్వు తిరిగిన యెడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి నొందుదువు. చూసావా? కాబట్టి చాలా మంది అనుకుంటున్నారంట, దేవునితో మనం సహవాసం చేస్తే మనకేంటి ప్రయోజనం అనుకుంటున్నారంట. అయితే దేవునితో సహవాసం చేస్తేనే ఎన్నో రకాల మేలుని అంటాడన్నమాట. ఒకటి, సమాధానం కలిగిద్ది అంటాడు. రెండోది ఉపదేశము. మూడోది ఆయన మాటలు. నాలుగోది మరి సర్వశక్తుని వైపుకు నువ్వు తిరిగితే నీ హృదయ ఆనందం. తర్వాత నీ గుడారము వర్ధిల్లుట. ఎన్నో ఆశీర్వాదాలు నేను చెప్తానమాట. చాలా మంది దేవునితో సహవాసం కాక ప్రయోజనకరము లేనటువంటి వాటి మీద మానవుడు ఈ రోజున సహవాసం చేస్తున్నాడు. నాకేంటి దేవుడు, నాకు అంత అవసరమా దేవుడు అని చెప్పేసి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తేనే నీకు ప్రయోజనం ఉంది. దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే మనకు ప్రయోజనం ఉంది మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం చదువుతామట. 49:13. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. తర్వాత 14వ వచనం, అయితే సియోను యెహోవాను మరిచి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కణింపకుండా తన చంటి పిల్ల మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఎలాంటి ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడంటే, ఉపదేశం చేసే ప్రయోజనకరంగా ఉన్నాడు అనమాట. ఉపదేశం చేస్తాడు. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ఆయన మనకు మంచి ఉపదేశం చేసి ఆయన మనల్ని ప్రయోజనకారులుగా చేస్తాడు. ప్రయోజనం లేనటువంటి మనల్ని ప్రయోజనకారులుగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి రెండవదిగా ఆయన ఉపదేశము మనల్ని ప్రయోజనకారులుగా చేయగలదు. తర్వాత ఆయనతో సహవాసము మనల్ని ప్రయోజనకారులుగా చేయగలదు. మనం దేవునితో సహవాసం చేస్తున్నామా?
రెండోది ఆయన ఉపదేశాన్ని మనం వింటున్నామా? దేవుని ఉపదేశము మనల్ని ప్రయోజనకరులుగా చేసేది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని మర్చిపోయాడు, మేము శ్రమ నొందాం, మేము పడిపోయాం, మేము బందీలుగా ఉన్నాం, మాకు అనుకూలత లేదు అని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో నేను ఉపదేశం చేసే నీకు మంచి ఉపకారిగా నేను ఉన్నానని. ఇక్కడ దేవుడు, నువ్వు మర్చావనుకుంటున్నావు, నేను నిన్ను ఎందుకు మరుస్తాను? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కన్నింపకుండా చంటిపిల్ల మరుచున వారైన మరుచుదు కానీ నేను నిన్ను మరవను అంటాడన్నమాట. కాబట్టి దేవుని ఉపదేశం మనల్ని మంచి ప్రయోజనకారులుగా చేసిద్ది అన్నమాట. మూడోది చదువుదాం. పౌలు గారు యొక్క సంభాషణలో మనం చూస్తామన్నమాట. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం అన్నమాట. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం అన్నమాట. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేసు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవాలని యూదులకును గ్రీసు దేశస్తులకు నేను ఎలాగూ సాక్ష్యం ఇచ్చి ఉంటునో ఇదంతయు మీకు తెలియను. ఓ పక్కన పౌలు మీద కుట్రలు జరుగుతున్నాయి, చంపాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సేవ ఆపాలనుకుంటున్నారు, పౌలుని చంపాలనుకుంటున్నారు, పౌలు పరిచర్య అంతమొందించాలనుకుంటున్నారు. అయితే పౌలు ఏం చేశాడు? నాకు ఎందుకు వచ్చిందిలే ఈ బాధ అంతా అని చెప్పేసి ఇంట్లో ఒక మూలన కూర్చున్నాడా? లేదు. ఎట్లా చేశాడు మరి పరిచర్య? ఇంటింటికి వెళ్ళాడు, ఇంటింట బోధించాడు. మారు మనసు పొందారో లేదో చూశాడు. వాళ్ళు బోధించడమే కాదు, అసలు వీళ్ళు మారారా లేదా, వీళ్ళ బతుకులు మారియా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని గుచ్చి ఆయన మరి పౌలు చూశాడు అన్నమాట. అంటే తర్వాత లాస్ట్లో పౌలు అనే మాట ఏంటంటే, మరి నేను ఇంటింటా మీకు ఎలా గ్రీసు దేశస్తులకును యూదులకును, అంటే వాళ్ళు ఎంతగానో ఇసిగించినటువంటి వారు అయినప్పటికీ కూడా వారి ఇంటింటే నేను ఎలాగూ సాక్ష్యం ఇచ్చిస్తుంటును అని అంటాడనమాట. సాక్ష్యం ఇచ్చి ఉంటా అంటే పౌలు నా సాక్ష్యము వాళ్ళకి ప్రయోజనకరమైంది. చూసావా, నా సాక్ష్యం వాళ్ళకి ప్రయోజనకరమైంది. ఈరోజు నా సంఘాలకు వచ్చే వాళ్ళకి ఎవరికైనా సాక్ష్యం ఉంది అసలుకి? చెప్పండి. వాడు పక్కన వాడిని చూసి ఎవడైనా మందిరానికి వచ్చే దిక్కుందా? లేదు ఈ రోజున అన్నమాట. ఈ రోజున సాక్ష్యము ప్రయోజనకరమైనది. సాక్ష్యం లేకపోతే ఆడు బతకటమే దండగా. నాకు తెలిసి సాక్ష్యం ఉండాలంటే వీడు ప్రార్థన చేసేవాడు, వీడు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవాడు, వీడు క్రమం తప్పకుండా ప్రభువుని ఆరాధించేవాడు, వీడు దేవుని భయం కలిగినటువంటి వాడు, దేవునికి నమ్మకంగా భాగం ఇచ్చేవాడు, ప్రభు ఇంట్లో పరిచర్య చేసే గుణం ఉంది వీడికి అని సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేనటువంటి వాడు బతకటం దండగా నాకు తెలిసి. కాబట్టి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడండి. సాక్ష్యము ప్రయోజనకరమైంది. సహవాసము, దేవునితో సహవాసం ప్రయోజనకరమైంది. రెండోదిగా దేవుని ఉపదేశం ప్రయోజనకరమైంది. నేను నీకు ఉపదేశం చేసేదని అంటాడు ప్రభు. మరి మూడవది సాక్ష్యం ప్రయోజనకరమైంది. సాక్ష్యం లేని బ్రతుకు అది సాక్ష్యం లేని సేవ అది సేవ కాదు. సాక్ష్యం లేని ఆరాధన అది ఆరాధనే కాదు. సాక్ష్యం లేనటువంటి పరిచర్య అది పరిచర్యే కాదు, అది పరిచర్య కాదండి. కాబట్టి పౌలు ఒక పక్కన కుట్ర జరుగుతుంది, యూదుల వలన కుట్ర జరుగుతుంది. ఎవరికైతే మేలు చేస్తున్నాడో, ఎవరికైతే సహాయం చేస్తున్నాడో, ఎవరికైతే వాక్యం చెబుతున్నాడో వాళ్ళే కుట్ర చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్య ఏమి దాచుకోకుండా ఇంటింటికి వెళ్ళి బీరు పోకుండా ప్రతి ఒక్కడు మారు మనసు పొందాడా లేదా, వాడు దేవుని నమ్ముకున్నాడు లేదా, వాడు స్థిరపడ్డాడా లేదా అని చెప్పేసి గుచ్చి ఎదుగుతున్నాడు పౌలు. కాబట్టి ప్రయోజనకరమైన, అందుకని పౌలు అంటాడు, ఎలాగున సాక్ష్యం ఇచ్చుంటున్నా, నేను ఎలాగూ సాక్ష్యం ఇచ్చి ఉన్నాను మీ అందరికి తెలుసు కదా, మీరు అందరు చూశారు కదా అని అన్నాడు. కాబట్టి పౌలు సాక్ష్యము ప్రయోజనకరమైంది వాళ్ళకి.
కాబట్టి ఎంతో మంది మారారు, ఎంతో మంది మారారు. కాబట్టి సాక్ష్యములో ప్రయోజనం ఉంది అన్నమాట. ఇది మూడవది. తర్వాత మొదటి కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఇంకా కొంచెం పైకి వెళ్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్య నానా విధములుగా ఉన్నవి, ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటిని జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఇక్కడ కృపావరాలు ఉన్నాయి. కొరింథీ సంఘానికి కృపావరాలు దేవుడు బోల్డని ఇచ్చాడు, కానీ దాన్ని ఉపయోగించుకోవటం చేత కావట్లేదు. మళ్ళా ఇంకొకడు వచ్చి ఈ కృపావరం గురించి ఇది ఇట్లా అని చెప్పాల్సిన అవసరం వచ్చింది అన్నమాట. పౌలు మరి వాళ్ళకు కృపావరాలు యొక్క విధానాలు ఏంటో, దేవుడేంటో, ఆయన కార్యాలు ఏంటో, ఆయన ఏం చేస్తాడో, ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఎడమటి చెప్పాల్సి వచ్చింది అన్నమాట. కొంతమందికి వరాలు ఉంటాయండి, వాళ్ళకి పక్కనోడు ఎవడొకడు కదిలిచ్చిందాక వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, చేయి చావరు కూడా అసలుకి. మందిరాల్లో ఎన్ని కృపావరాలు ఉన్నాయి, మంచి కృపావరాలు ఉంటాయండి, మామూలుగా ఉండవు అన్నమాట. మనకంటే బాగా పాడగలుగుతారు, మనకంటే వాక్యం బాగా చెప్పగలుగుతారు, మనకంటే సువార్త బాగా చెప్పగలుగుతారు, అన్ని చెప్పగలుగుతారు. మళ్ళీ వాళ్ళకి మీటు మళ్ళా సరిగ్గా దేంట్లో కూడా పాలు పంపులు పొందరు. అదొక గుణం, చెడిపోయిన గుణం అన్నమాట. అదే పౌలు కూడా ఇక్కడ అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, మీ ప్రయోజనము అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఇప్పుడైనా తెలుసుకోండి, దేవుని యొక్క ఆత్మ మీ మీద ఆయన ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీలో ఉన్న కృపావారాలు జాగ్రత్తగా వాడుకోండి అని అంటారు. మరి కృపావారము ద్వారా అనేకులు ప్రయోజనం పొందుతారు. నీ కృపావారం దాచుకుంటే ప్రయోజనం ఏమి లేదు, నీకు కూడా ఏమి లేదు. చాలా మంది కృపావారాలని దాచుకుంటారు. ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదండి. అరే కృపావరం లేనటువంటి వాళ్ళు కృపావరం కలిగినటువంటి వాళ్ళ వల్ల బిల్డప్ ఇస్తుంటే, కృపావరాలు ఉండి కూడా నువ్వు దాగి ఉండటం కారణం ఏంటి? ఏ పాపంలో ఉన్నావు? ఏ అంధకారమైన రహస్యమైనటువంటి పాపాలు నువ్వు దాగి ఉన్నావు? కొన్నిసార్లు గట్టిగా అడగాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే ఇచ్చిన కృపావారం వాడుకోవడం చేతగానోడిని ఏమనాలి చెప్పండి? అదే ఒకటి లేక చస్తున్నారు కొంతమంది, లేక అవి చస్తున్నారు కొంతమంది. ఉండి కూడా నువ్వు దాక్కోవటం ఎందుకు దాక్కుంటున్నారు? కాబట్టి చాలా బాధగా చెబుతున్నాను అన్నమాట. అందరూ దేవుడు ఎవరికి ఇచ్చిన కృపావరాలు వాళ్ళు చక్కగా వాడుకుంటే మందిరాలు పాడుపడవండి. ఈ రోజున మందిరాలు పాడుపడతా ఉన్నాయి. వాక్యాలు చెప్పేవాళ్ళు ఏరి, సువార్తకు ఏకీపించేవాళ్ళు లేరి, మందిరంలో ఏదైనా పరిచర్య బాధ్యతగా ఎత్తుకొని పరిచర్య చేసేవాళ్ళు లేరి, అందరూ దాక్కునే దొంగలుగా దాగుతున్నారు అందరూ. ఎందుకు దాగుతున్నావు? దేవుడు నీ కృపావరాలు ఇలా నీకు ఇవ్వలేదా? బాధ్యత నీకు లేదా? కాబట్టి నువ్వు దాగి ఉండటం అది ఎప్పటికైనా నష్టమే, గుర్తుపెట్టుకో. మనం ఈ లోకంలో కొద్ది రోజులే, మనం ఇక్కడ సెలవేసుకొని ఉండం ఇక్కడ. అయితే నీ కృపావారం గురించి దేవుడు లెక్క అడుగుతాడు రేపు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, కృపావారము ఉపయోగించుకోండి, అది దాంట్లో ప్రయోజనకరం ఉంది అని అంటాడు అన్నమాట. కాబట్టి కృపావారాన్ని చక్కగా వాడుకుంటే దాంట్లో ఎంతో ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి ఉంది, ప్రయోజనకరమైనమాట. కాబట్టి నాలుగోదిగా కృపావరములో ప్రయోజనం ఉంది. కృపావరములో అన్నమాట దేవునితో సహవాసములో ప్రయోజనం ఉంది, దేవుని ఉపదేశంలో ప్రయోజనం ఉంది. మూడోది సాక్ష్యం ఇవ్వటంలో, సాక్ష్యంగా జీవించటంలో, సాక్షిగా బ్రతకటంలో ప్రయోజనం ఉంది. తర్వాత కృపావరాన్ని సక్రంగా వాడుకోవటంలో ప్రయోజనం ఉందండి. సక్రంగా వాడుకోండి, ప్రయోజనకరమైనటువంటి మాట. తర్వాత ఇంకొక ప్రయోజనకరమైంది చూద్దాం. ఇంకొక ప్రయోజనకరమైంది అన్నమాట. మొదటి తిమోతి రాసిన పత్రిక
4వ అధ్యాయం 6వ వచనం కానించి ఉంటది. ఈ సంగతులను సహోదరులకు నేను వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత తెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై ఉండవు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టికే అన్నమాట. అంటే పౌలు తిమోతికి ఒక చిన్న పిల్లోడికి నేర్పించినట్టు నేర్పిస్తూ ఉన్నాడు, చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. ఏ విధానాల్లో నువ్వు ఎలా ఉండాలి, ఈ విధానాలు ఉంటే ఏమైంది, ఎట్లా ఉంటే ఏమవుతావు అని చెప్పేసి విషయాలు చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. సాధకం చేసుకోయ్యా అని అన్నాడు. అంటే ఎందుకు చెబుతున్నాడు అని అంటే ఆ సాధకంలో అనేకులు మేలుకొంటారు. నువ్వు గనక సాధన చేసుకుంటే అనేకమైన విషయాల్లో ఎంతో మంది ఆ విషయాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు సర్కోసుడు ఉన్నాడండి, వాడు ఇంట్లో ఎన్నో విషయాలు వాడు మొత్తం మ్యాజిక్లన్నీ నేర్చుకుంటాడు. అప్పుడు ప్రజల్లోకి వచ్చి అవి చేస్తాడు. అవి ఇప్పుడు ప్రజలందరూ చూసి చప్పట్లు కొడతా ఉంటారు. ఏంటిది ఇది అంటే వాడు ఆల్రెడీ ఆ గదిలో ఎన్నిసార్లు కింద పడ్డాడు, ఎన్నిసార్లు పైన పడ్డాడు వాడికి తెలుసు. వాడికి మనకేం తెలుసు? వాడు నేర్చుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు వాడిని చూసి మనం చప్పట్లు కొడుతున్నాం. అంటే ఏంటంటే సాధకములో ప్రయోజనం ఉంది అన్నమాట. ఈ రోజున సాధకం చేసుకోవట్లేదు. పొద్దున్న లేచిన కాంచి పొట్టకూడి కోసం చేస్తున్నారు అందరు. రేపు ఈ పొట్టకి ఎన్ని పురుగులు పడతాయో రేపు సమాధులు పెడితే. విజయవాడలో సమాధుల తోటకి వెళ్తే సమాధులన్నీ పూర్తయినాయి, ఇంతకు ముందు సమాధులు ఉంటే వాటి మీద కట్టుకోండి అని రాశారు అక్కడ గోడ మీద. సరేనని చెప్పేసి మా అత్తగారిని పెట్టిన సమాధిలో ఆల్రెడీ ముగ్గురిని పెట్టారు. దాంట్లో ముగ్గురు పెట్టున్నారు. మరి ఈ ఎముకలు ఏం చేశారని చెప్పి ఆ పాత సమాధి పెట్టిన బయటకు లాగి అవన్నీ ఒక గోతంలో వేసి తర్వాత ఈ కొత్తగా వచ్చిన పెట్టిన మళ్ళీ దాంట్లో పెట్టి ఈ మూట తీసుకెళ్ళి పక్కన పెట్టారు. పొట్ట కొట్టుకొని చేస్తున్నారండి. ఏం పొట్ట ఇది? పురుగులు పట్టే పొట్ట, దేనికి పనికి రాదు ఇది. ఏటి విషయాల్లో సాధకం చేసుకోవాలో ఆ విషయాల్లో సాధకం చేసుకో ఇప్పుడే. చాలా మంది అంటాడు వాడికి ఏం పాటలు రావు, వాడికి వాక్యం రాదు, వాడు చెప్పడానికి కుదరదు అంటారు. తీసి కూడా పక్కన పెడతారు. నేను వాడుకోరండి. కొంతమంది వాడుకోరు మనల్ని. ప్రభు వాడుకుంటాడు మనల్ని. వాడుకునేది ఎవరు? ప్రభు. పక్కన పెడతారు. పెట్టని ఏమైతుంది? పెట్టని పక్కన పెడతా. ఎంతకాలం పెడతారు? పెట్టని. ప్రభువు వాడుకునేవాడు ఆయన, మనల్ని వాడుకునేవాడు ఆయన. దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన. కాబట్టి ప్రభు వాడుకునేవాడండి. మనలో ఉన్న టాలెంట్లు మామూలు టాలెంట్లు కాదు, ఎవరిలో లేవు అన్నమాట. అంత గొప్ప టాలెంట్లు దేవుడు మనకి ఇచ్చాడు. వాడుకో, దేవుని మహిమార్థమై వాడుకో. బయటికి వెళ్ళు, ఇంట్లో నిద్రవాకు, ఏదో నాకు ఈ పూటకు జరిగిందిలే అనుకో, మాకు కాలక్షేపం చేయి. మాకు ప్రభు వస్తున్నాడు. ప్రయోజనకరంగా చేసుకోవాలని దేవుని వాక్యంలో చూస్తాం అన్నమాట. తర్వాత ఇక మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం కరెక్ట్ కాదు. ఇంకా మనకి ఇంత మట్టికి చాలు ప్రార్థన కొరకై. కాబట్టి ఈ విషయాల్లో మనం అన్నమాట దేవునితో సహవాసం చేయటంలో ప్రయోజనకరం ఉంది. తర్వాత దేవుని ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మనం పొందాలి, దాంట్లో ప్రయోజనం ఉంది. తర్వాత మన సాక్ష్యాన్ని అనేకులకు తెలియపరచుకోవాలి, అనేకులకు చెప్పాలని స్థితిలో ఉన్నానని చెప్పేసి అని దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో వాటన్నిటిని దేవునికి ప్రజలకి అనేకుల మధ్య నువ్వు వాడుకోవాలి. సాక్ష్యంలో ప్రయోజనం ఉంది. తర్వాత నీకు ఇచ్చిన కృపావరంలో ప్రయోజనకరమై ఉంది. అలాగనే తిమోతి వలె మరి లోక సంబంధమైనటువంటి వాటిలో కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి వాటి విషయాల్లో మరి సాధకం చేసుకోమంటున్నాడు. నేర్చుకో అంటున్నాడు అన్నమాట. నేర్చుకో, వాక్యం నేర్చుకో, పాటలు నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, విశ్వాసం నేర్చుకో, ప్రభువులోకి నడిపించడం నేర్చుకో. అనేకులు సాధకం చేసుకోవాలండి. సాధకం చేస్తే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. సాధకం చేసుకోవాలన్నమాట. అలాగనే అలాంటి ఏర్పాటులో దేవుడు మనల్ని
ఈ యొక్క క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా దేవుడు ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక, దీవించును గాక. దేవుని మహిమ కొరకై ఆయన మనల్ని బలపరచును గాక. ఇట్టి పరిస్థితుల్లో ఎవరైతే లేరో అలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కొంతమంది సాక్ష్యం ఉంటుంది, సరిగ్గా వాడుకోలేరు. కొంతమందికి కృపావరాలు ఉంటే సరిగ్గా వాడుకోలేరు. కొంతమంది సాధకం గల శక్తి ఉంటుంది, కానీ సరైన సాధకం లేకుండా ఇది చేసుకుంటూ ఉంటారు. దేవునితో సహవాసం చేయాలని ఉంటుంది, కానీ చేయలేరు కొంతమంది. అయితే దేవుని ఉపదేశం చక్కగా వింటారు, కానీ ఆ ఉపదేశం సారంగా నిలబడలేరు అన్నమాట. అయితే ఇలాంటి వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరిగా వారిని దేవుడు దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అన్నమాట. అట్లాగూ దేవుడు ఆయన యొక్క కృపలు మనల్ని, భద్రతలు, ఆయన ఏర్పాట్లు మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.